ఈనాటి ముఖ్య అతిథి కొన్ని శతాబ్దాలుగా మాటలకే పరిమితమై ఏనాడు కూడా ఆచరణలో పెట్టనటువంటి ఆచరణ యోగ్యమై అనివార్యమై ఈ ప్రాంత అవసరమై ఎన్ని ధర్నాలు చేసినా రాస్తా రోకోలు చేసినా ఎన్ని వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని పనిచేసినా నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం ఆ పథకం ద్వారా ఈ ప్రాంతమంతా ఒక మక్తల్ నియోజకవర్గాన్ని తీసుకుంటే 39,000 ఎకరాలకు నీళ్ళిచ్చే కార్యక్రమాన్ని అడగంగానే నారాయణపేట్ కొడంగల్ కాదనా మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకంగా పేరు మార్చాలంటే క్షణము కూడా ఆలోచన చేయకుండా మక్తల నీటిని తీసుకెళ్తున్నాం కాబట్టి ఇయాల్సింది ధర్మమే అని మనకు మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకాల నామకరణం ఒక్కటే కాకుండా 5,000 కోట్లతో ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం చేయాలనుకొని ఒక అపర భగీరథునిలాగా మనకందరికి కూడా మరొకసారి థర్డ్ కాటన్ లాగా మరొక రాజశేఖర రెడ్డి లాగా మనకంతా నీళ్ళిచ్చినటువంటి నీటిచ్చిన దైవం మన ప్రియతమ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అన్నకు అందరూ గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టవలసిందిగా మీ అందరితో కోరుతా ఉన్నా. అన్నా మేము ఊహించలేదు ఇంత త్వరితగతిన మా ప్రాంతమంతా సుభిక్షంగా మాలో ఉన్నటువంటి ఉట్కూరు మండలం కానీ ఈ నియోజకవర్గంలో సగం నర్వ మండలం కానీ నీళ్లు లేని దుస్థితిలో ఎప్పుడప్పుడు వస్తుందా ఈ పక్కనే కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది ఈ కృష్ణమ్మ ఇక్కడి నుంచి 100 కిలోమీటర్లు కిందికి పోతుంది కానీ మా జీవితాలు మక్తల్ కానీ నారాయణపేట కానీ కొడంగల్ కానీ ఎప్పుడు కూడా వ్యవసాయ యోగ్యమైనటువంటి ఆచరణ లేక నీళ్లు లేక విలవిలలాడి ఈ ప్రాంతమంతా బతకడానికి బొంబాయికో ఔరంగాబాదుకో పోయేటి మా జీవితాలల్లో వెలుగు నింపి నీళ్ళిచ్చినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి నేను వేదిక ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సదా మక్తల్ నియోజకవర్గ ప్రజలు మీకు రుణపడి ఉంటారని తెలియజేస్తా ఉన్నా. ఒకసారి ఆలోచన చేయాలి. రాష్ట్రం ఇంత అదో పరిస్థితుల్లో ఉన్నా కూడా దాదాపు 5,000 కోట్లతోన ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఈ ప్రాంత రైతులు కూడా ఇబ్బంది పడకుండా ఈ ప్రాంత రైతులంతా మా వ్యవసాయ యోగ్యమైన భూములు మా జీవనాధారం ఈ భూములే మాకు వేరే ఏమీ లేవంటే వాళ్లను కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ భారతదేశ చరిత్రలో R&Rకి సంబంధించి లేదా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ గత 10 సంవత్సరాలు ఏ ప్రాజెక్టు కింద కూడా ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున రైతుని ఆదుకున్న సందర్భం ఎప్పుడూ లేదు. ఇంకా రాబోయే రోజు చూడము కూడా అంత పెద్ద ఎత్తున రైతుల్ని కూడా ఆదుకొని వారి భూముల్ని ఖచ్చితంగా వాడుకొని ఈరోజు 1,25,000 ఎకరాలు భూములు తడుపుతున్న రేవంత్ అన్నకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదే మాదిరిగా సహచర మంత్రి పెద్ద మనిషి దామోదర్ రాజనరసింహ గారు ఆయనకు ప్రత్యేకత ఊగబత్తి చూసిపోతే ఈ 20 కోట్లతో ఏమి దవాఖానా అవుతుంది 20 కాదు దాదాపు 50 కోట్లు ఇస్తా అని చెప్పి మన మక్తల్కి పెద్ద దవాఖానా ఇచ్చినటువంటి దామోదర రాజనరసింహ గారు అదే మాదిరిగా దాదాపు నేను లెక్కపెట్టిన ఒక రోజు మక్తల్ కంచి నారాయణపేటకు పోయే వరకు దాదాపు 180 గుంతలున్నాయి. ఆ రోడ్డు దాదాపు 40-50 ఏళ్ల కంచి ఎవరు కూడా బాగు చేయలే. అటువంటి రోడ్డుకి శాంక్షన్ ఇప్పించి ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడి 210 కోట్ల రూపాయల
4 లైన్ల రోడ్ ఇచ్చినటువంటి సీఎం గారికి అదే మాదిరిగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా ఇంకో పెద్ద ఆయన ఈ ప్రాంతవాసి ఈ జిల్లా వాసి మన జూపల్లి కృష్ణారావు గారు ఈ గుళ్ళు గోపురాలకి దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ప్రదాత, వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అదే మాదిరిగా నా సోదరుడు అనిరుద్ రెడ్డి గారు, సీనన్న గారు, వీరపల్లి శంకర్ గారు, మా వంశన గారు, శివసేన రెడ్డి గారు, మా శివబావ గారు, అదే మాదిరిగా జిల్లా అధ్యక్షులు, అదే మాదిరిగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మాజీ చైర్మన్ రాజప్ప గారు, మా పెద్దలు సీతమ్మ గారు, అదే మాదిరిగా జిఎంఆర్ గారు, మా అన్న ఉపేదన్న గారు, అదే మాదిరిగా రాజు గారు, రాజేష్ గారు, అదే సంజీవన్న గారు, మరి పెద్దలు జితేంద్ర రెడ్డి కొడుకు, మా సోదరులు, వేదిక మీద ఉన్నారు, వేదిక మీద ఉన్న పెద్దలు, మా బాలన్న గారు, కోళ్ళ వెంకటేశన్న గారు, ఇతరత్ర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదే మాదిరిగా ఇంత పెద్ద అశేష జనవాహిని ఏమీ లేదు వీని దగ్గర అంటే వీని వెనుక మేమున్నామని ఆ రోజు ఎల్లమ్మకుంటలో టికెట్ డిక్లేర్ అయిన తర్వాత ఇదే రేవంత్ అన్నకు మాటిచ్చి అనార్ సీఆర్ఎన్ గెలిపించి మీకు గిఫ్ట్ గా ఇచ్చినటువంటి నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇది మీరిచ్చిన భిక్షనే. మీ ఇచ్చినటువంటి ఓటు ప్రకారంగా వచ్చినటువంటి ఈ అధికారాన్ని మీకెంత సేవ చేయాలనే దృఢ సంకల్పంతో రాత్రింబగలు ఒక్కటి చేసి ఈ ప్రాంతంలో రోడ్లైనా, బీటీ రోడ్లైనా, లేదా సంగమండ నేడుగం డ్యామ్ అయినా, ఆ డ్యామ్ కింద ఉన్నటువంటి భూములకు సంబంధించిన విలువైన ఆస్తులకు సంబంధించిన అంశమైనా, లేదా వ్యవసాయం సంబంధించినటువంటి భూముల విషయమైనా నేను అనుకుంటున్నా ఒక్కసారి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి వ్యక్తి ఆలోచన చేయాలి. ఈ నియోజకవర్గ గడ్డ మీద ప్రతిసారి ఓ పెద్ద మనిషి వచ్చి ఇగో మా ఎమ్మెల్యేని గెలిపియండి, మా ఎమ్మెల్యేని గెలిపియండి అని మాత్రమే అన్నారు. ఇగో మా శ్రీహరిని గెలిపియండి, గెలిపిస్తే మీకు 1000 కోట్ల నిధులు ఇస్తా అని చెప్పి నిధులు ఇచ్చిన నాయకుడు రేవంత్ అన్న. మక్తల్ చరిత్రలో అభివృద్ధిని కాంక్షించి మధ్యలో అభివృద్ధిని చేస్తామని చెప్పినటువంటి సందర్భం మొదటిసారి. కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఇంకా ఆశీర్వాదం చేసేది ఉండే. ఎక్కడో లోపం జరిగింది, ఖచ్చితంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ నియోజకవర్గం చిన్న చిన్న డబ్బులకే ఇబ్బంది పడ్డ రోజులలో ఈ రోజు దాదాపు 1000 కోట్ల రూపాయల అభివృద్ధిని మనకి ఇస్తా ఉంటే మనం ఎంత పెద్ద ఎత్తున స్వాగతం పలకాల్సి ఉండే. ఒక్కసారి ఆలోచన చేయాలి. మనం అవగాహనతో బతకాలి. ఇన్ని రోజులు అవగాహన లేకనే బతికినాం మనం. ఇన్ని రోజులు భయభ్రాంతులతో బతికినాం. ఇన్ని రోజులు ఎదుర నిలబడే బతికినాం. ఏనాడు మనకు కూర్చునే పరిస్థితి లేదు, ఏనాడు గేటు ముట్టుకునే పరిస్థితి లేదు. ఇంకా కూడా మనం దానికించి బయటికి రాకపోతే, మన జీవితాల్ని మనం మార్చుకోకపోతే, మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోకపోతే, మనము కూడా మనుషులమే అని మనం గుర్తుపట్టకపోతే మన జీవితాలను ఇంకెవరు మార్చాలి? ఈరోజు ప్రజాప్రభుత్వం మీరిచ్చిన ఆశీర్వాదం వల్ల ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గ వెనుకబాటుతనానికి ఏది అడిగితే అది ఇస్తా ఉన్నారు. ఏది అడిగినా ఖాళీ చేయడం లేదు. అటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మనం ఎంత పెద్ద ఎత్తున స్వాగతం పలకల్లో ఒకసారి ఆలోచన చేయాలి. ఇవే పొరపాట్లు చేస్తాం మనం జీవితంలో, తర్వాత బాధపడతాం. బాధపడితే ఏం లాభం? గతంలో ఎప్పుడైనా చూసినామా? 1000 కోట్ల రూపాయలు 2 ఏళ్లలో ఈ నియోజకవర్గానికి వచ్చిన సందర్భం చూసినామా? చూడలే. కానీ వస్తున్నప్పుడు దాని విలువ మనకు తెలవలే. సోదరులారా, ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి. ఖచ్చితంగా మనం భాగవతం ఉండకూడదు. ఆలోచన పరంగా ముందుకు పోవాలి. ఎన్నో కోరికలు మీ ముందర, ఎంతో చదివి వినిపిద్దామని అడుగడుగునా ఈ నియోజకవర్గానికి దవాఖానాలు ఇచ్చినా, డయాలిసిస్ సెంటర్లు ఇచ్చినా, రోడ్లు ఇచ్చినా, లేదా పాత బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ చేసినా, లేకుంటే నీటి సదుపాయాలు కల్పించినా, ఎన్ని ఇచ్చినా కూడా ఒక 1000 కోట్ల రూపాయలతో ఇచ్చినాయి. మీ ముందర చదువుదాం, మీకు వినిపిద్దాం. మీరందరూ చప్పట్లతో కృతజ్ఞతలు తెలపాలి. తెలిపినప్పుడే మనకు భవిష్యత్తు ఉంటుంది. మన జీవితాల్ని మనం మార్చుకోవడానికి వచ్చిన ముఖ్యమంత్రి గారికి చప్పట్లతో స్వాగతం పలకాల్సింది ఉండే.
ఏ మాటకు ఆ మాట మాట్లాడుకోవాలి. మన లోపల ఇంకా మార్పు రావాలి. ఎవరి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు? రోజుకు 18 గంటలు ఈ నియోజకవర్గం గురించి ఆలోచన చేయలేదా? గతంలో ఎప్పుడైనా చూసినామా? ఒక రోడ్ అడిగితే కోట్ల రూపాయలు, ఒక గ్రౌండ్ అడిగితే కోట్ల రూపాయలు, నీటికి కోట్ల రూపాయలు, బడబల కొట్టుకునికే 12 కోట్లు, లేదా లైనింగ్కి 100 కోట్లు, నారాయణపేట రోడ్డుకి 210 కోట్లు, ఇంటిగ్రేటెడ్ స్కూలు 250 కోట్లు. దవాఖాన ఇప్పుడే టెంకాయ కొట్టి వచ్చినాం. ఆత్మకూరులో దానికి సంబంధించినటువంటి హాస్పిటల్కి 30 కోట్లు, ఆడ బ్రిడ్జ్ కట్టుకుంటామంటే 150 కోట్లు. ఇవి కాగితాల మీద లెక్కలు కాదు. బీఆర్ఎస్ పార్టీలాగా ఉత్తి పేపర్ల కాగితాలు కాదు. ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఇచ్చి శాంక్షన్స్ ఇచ్చినటువంటి సందర్భం. నిజంగా కూడా మనసు ఈరోజు నేను నిజంగా కూడా టికెట్ అప్పుడు బాధపడలే. నేను నిజంగా కూడా కొంత మెజారిటీ తక్కువ బాధపడలే. ఇంకా ఇతరత చాలా మంది నా మీద దుమ్మెత్తి పోసిన బాధపడలే. కానీ ఈరోజు ఏ పెద్ద తనం ద్వారా మనకింత సాయం చేసిండో ఆ పెద్ద మనిషి మన దగ్గరకు వస్తే ఈరోజు మీరు చేసిన ప్రవర్తన మనసు గాయమైందని మాత్రం తెలియజేస్తా ఉన్నా. ఇది మళ్ళొక్కసారి జరగొద్దు. మన లోపల మార్పు రావాలి. మన కోసం పనిచేస్తున్న వ్యక్తులు, ఆ వ్యక్తులకు మనం సాధారణంగా ఆహ్వానం పలకాలి. కాబట్టి ఇవన్నీ ఏం మాట్లాడకుండా దయచేసి మన కోసం అనునిత్యం ప్రయత్నం చేసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పెట్టాలని రాత్రింబగళ్ళు ఏకం చేసి 2 ఏళ్లలో 1000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి హృదయపూర్వక పెద్ద మనిషి రేవంత్ అన్న గారికి నేను చేతులు మొక్కి నమస్కారం చేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. నిరాడంబర నీరధి సామాన్య ప్రజాసేవ వారధి